చూడండి, ఈ డిజైన్ కుట్టడం అనేది చాలా ఈజీ పద్ధతిలో మీకు నేర్పిస్తాను అనమాట. చివరి దాకా వీడియో చూడండి కంపల్సరీగా. ఈ వర్క్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్ ఏంటంటే దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి, కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కత్తెర అనేది తీసుకుని ఈ కత్తెరతో అనేది సెంటర్లో అనేది ఇలా కట్ చేసుకోండి. ఒక కత్తెరతో ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న కత్తెరతో అనేది ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ ఇలా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మూడు కటింగ్లు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు నెట్ క్లాత్ అనేది, మీ దగ్గర ఉన్న క్లాత్ అనేది ఇలా తీసుకొచ్చి దాని మీద ఇలా పరచండి. ఇలా వేసి కరెక్ట్గా కాటన్ దారం అనేది మీరు తీసుకోవాలి. ఒక కాటన్ దారం అనేది తీసుకుని ఇది చూడండి, నేను ఒక్కడిని చేస్తున్నా ఈ వర్క్ అంతా. చూసారా? ఇలా దూరం స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ దూరం అనేవి ఇలా స్టిచ్చెస్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చైన్ స్టిచ్ అనేది ఇక్కడ అనేది చెయ్యి ఇలా పెట్టాలి. పెట్టి నీట్గా ఇలా అనేది కరెక్ట్గా తిరిగేటట్లుగా రావాలి. ఇక్కడ నుంచి అనేది టైట్ అనేది పట్టుకుంటుంది అనమాట. చూడండి, ఇలాగే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. రౌండ్గా ఇలా కుట్టుకుంటూ వస్తే కరెక్ట్గా వచ్చేది. చూడండి, ఇలాగే స్టిచ్ అనేది రౌండ్ అనేది కాటన్ దారంతో కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి, కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇలా అనేది టైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. పక్కన నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు ఇదంతా ఫిట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడికి కింద నుంచి కట్ చేసి పైకి ఇలా లాగేయడమే. ఇది లాక్ అనేది వేసేయాలి. ఇప్పుడు చూడండి 2 దారాలతో నచ్చే సూది అనేది ఉంది కదా. ఆ సూది అనేది తీసుకుని అనేది ఇక్కడ నుంచి అనేది మొదలుపెట్టి ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి. 2 దారాలతో నచ్చే సూదితో ఇలా ఇక్కడ మీకు ఫ్లవర్ షేప్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి. ఫ్లవర్ షేప్ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కరెక్ట్గా అనేది ఈ లోపలికి కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా తిరుగుతూ ఇలా కరెక్ట్గా అనేది ఆ షేప్ అనేది నీట్గా వచ్చేటట్లుగా సరి చేసుకుంటూ ఇలాగే అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. లోపలికి వెళ్ళిపోయి ఇలా మళ్ళీ రివర్స్ అనేది వచ్చేయాలి. వచ్చేసి కరెక్ట్గా షేప్ అనేది నీట్గా అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీగా దూరం కుట్లేయండి, పర్లేదు. ఇక్కడ అనేది ఇప్పుడు ఇదంతా అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను. చూడండి, అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత చూడండి, కట్ వర్క్ అనేది జరీతో అటు ఇటు అనేది ఒక స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అటు ఒకటి ఇటు ఒకటి స్టిచ్ అనేది ఈ కట్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. చూడండి, అటు ఇటు అనేది ఒక స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. గమనించండి, ఈ జరీతో అనేది చైన్ స్టిచ్ మీద అటు ఇటు అనేది ఇలా ఒక స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఎండనాట్ అనేది చివర్లో వచ్చేసి ఇక్కడ అనేది ఒకటి ఎండనాట్ అనేది వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది మళ్ళీ మొదలుపెట్టి కరెక్ట్గా 1-2 కుట్లు అనేవి ఇలా కట్ వర్క్ అనేది కంప్లీట్లీగా అటు ఇటు ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా ఇలాగే మీరు కట్ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోండి. అసలైన వర్క్ అనేది ఈ కట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ చూడండి. ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు. దానికి సంబంధించి ఫ్రీ క్లాసులు కావాలన్నా లేదా మా కోర్సులో జాయిన్ అవ్వాలన్నా చివర్లో ఉన్న వీడియో కంపల్సరీగా చూడండి. ఇలా అనేది కట్ వర్క్ అయిపోయిన తర్వాత అనేది కంప్లీట్గా అనేది ఈ కట్ వర్క్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, గమనించండి, ఇదంతా అయిపోయింది కట్ వర్క్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఓపెన్ చేయాల్సింది ఉంది కదా, ఒక కింద కట్ చేసి పైకి లాగింది. అది ఇలా కరెక్ట్గా సూదితో అనేది పైకి అనేది ఈ దారం అనేది ఇలా లాగి కరెక్ట్గా ఇలా లాగితే ఇదంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అవ్వగానే ఇలా లాగంగానే దారం అంతా ఇలా పట్టుకుని ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలాగే అనేది నీట్గా ఈ చివరి నుంచి అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చూసారా,
ఇలా అనేది కరెక్ట్గా ఇలాగే లాస్ట్ నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా ఈ నెట్ అంతా. ఈ ముక్కలు అనేవి మూల నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగే అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గా అనేది ఇలాగే నెట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా. ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటూ ఇలా మూల అనేది ఇలాగే వెళ్ళిపోవాలన్నమాట. కట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇదంతా నెట్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఇలా చూసారా, ఇలా అంతా నీట్గా అనేది పూర్తిగా అనేది కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కట్ చేశాను నేను క్లాత్ అంతా. ఇప్పుడు ఏం చేయాలంటే మగ్గాన్ని తిప్పి కట్ చేయాలన్నమాట కింద క్లాత్ అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది తిప్పేశాను మగ్గం అనేది. తిప్పేం కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ కట్ చేసింది మేము 3 కట్ చేశాను కదా ఇంతకుముందు, ఈ 3 ఫ్లవర్స్ అనేవి. ఇలా కట్ చేసినప్పుడు ఈ 3 అనేది కట్ చేసినప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి ఈ కింద ఏదైతే ఉందో చూసారా నెట్ అనేది కట్ అవ్వకుండా ముందు ఇలా నీట్గా అనేది కట్ చేసుకోవాలి. కిందది కట్ అయిందా వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది. అది గమనించండి, కంపల్సరీగా గమనించి ఇలా అనేది చూసారు కదా, ఇలా నీట్గా అనేది కత్తెరతో కట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే అవి ఎక్సలెంట్గా అనేది సెట్ అవుతాయి అన్నమాట. ఇలా అనేది కరెక్ట్గా మూలలు అనేవి కట్ చేసుకుంటూ ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఆకు అనేది షేప్ అనేది ఎలా తయారైపోయిందో. మళ్ళీ ఈ మూల అనేది ఇలా కట్ చేసి ఇలా కరెక్ట్గా ఇలా మూల అనేది ఇలా కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది పట్టుకుని ఇప్పుడు ఈ మూల అనేది కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి మూలలు కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి కత్తెరతో. ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటేనే, లేకపోతే మీకు వర్క్ అనేది సరిగ్గా రాదు. అర్థమైందా. మీరు ఎక్కడ పొరపాటు చేసినా కింద క్లాత్ అనేది కట్ అయితే వేస్ట్ అయిపోతుంది వర్క్ అంతా. చూసారా నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇలా అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. ఇలా అనేది కట్ చేశాను కదా, ఇలాగే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కత్తెరతో అనేది ఇలా నీట్గా ఒక మూల నుంచి ఇలా కట్ చేసుకుంటూ ఇలా లోపల నుంచి ఇలా అనేది తిప్పుకుంటూ నీట్గా అనేది ఇలా రౌండ్ అనేది ఇలా చూసారా కట్ అయిపోయింది. ఇలాగే చూసారా కరెక్ట్గా కట్ అయిపోయింది. సేమ్ అనేది ఇటువైపు కూడా ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద ఎక్కడైనా నెట్ ప్రాబ్లం వచ్చిందా, కట్ అయిందా నెట్, వర్క్ అంతా పోయిద్ది. అది ఒకటి గమనించుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అనమాట కత్తెరతో. చూసారు కదా ఇలా అనేది చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. ఇలా ముక్కలు అనేవి నీట్గా ఈ చివరి దాకా అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఈ ఫ్లవర్ అంతా ఎలా కట్ చేశానో. ఇలాగే మొత్తం అనేది మీరు 1 by 1 అనేది ఇలా కింద అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ కటింగే అనమాట నీట్గా చేసుకోవాల్సింది. చూసారా అదిగోండి, చూసారా ఎలా కట్ చేశాను. అలా కట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో కంపల్సరీగా చూడండి. ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే వెనకాల అనేది కట్ చేసాం అనమాట. మొత్తం క్లీన్ చేసాం, మగ్గం కూడా తిప్పేయడం జరిగింది. చూడండి ఇక్కడ నుంచి అనేది చక్కగా బీడ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాటన్ దారంతో అనేది 1-2 కుట్లు అనేది ఇలా వేసి కరెక్ట్గా లూజ్ హ్యాండ్తో అనేది 2 బీడ్స్కి ఒక కుట్టు కానీ ఒక్కొక్క బీడ్స్కి ఒక కుట్టు కానీ ఇలాగే మీరు ఈ మొత్తం ఫ్లవర్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది. నీట్గా అనేది 1 by 1 అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు అవుట్లైన్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా ఇలాగే అనేది 1 by 1 అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అనేది కరెక్ట్గా ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. చూడండి ఇలాగే అనేది 1 by 1 అనేది అవుట్లైన్ అనేది బీడ్స్తో కరెక్ట్గా ఇలా వచ్చేటట్లుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా. లోపల పక్క అనేది ఈ బీడ్స్ అనేవి ఇలా వచ్చేయాలన్నమాట.
స్టిచ్ అనేది చూడండి ఎలా అనేది వర్క్ అవుతుందో. చూసారా, మొత్తం ఫ్లవర్స్ అనేవి ఇలాగే బీడ్స్తో అనేది అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అవుట్లైన్ అంతా లోపల పక్క అనేది, కానీ లూజ్ హ్యాండ్తో కుట్టాలి. మీకు చాలా ఇబ్బంది పడకుండా ఫ్రీగా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫ్రీ హ్యాండ్తో ఇలాగే అనేది ప్రతిదీ కుట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలాగే 1 బై 1 అనేది స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి బీడ్స్ అనేవి కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మొత్తం అనేది ఇలాగే లోపల పక్క అనేది అవుట్లైన్స్ కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో నేను చూపిస్తాను. చూడండి, ఇదంతా అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఇలాగే అనేది ఫైనల్గా అనేది ఈ బీడ్స్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఎండ్ నాట్ వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అంతా. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ క్లాత్ అనేది ఉంది కదా, దీంట్లో మెటీరియల్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఏదైతే మీకు గిన్నెల్లాగా ఉంటాయన్నమాట ఫ్లవర్స్ అనేవి 6 ఫ్లవర్స్ గిన్నె అనమాట. ఇది అంటే గుంట చమ్కీ అంటారు దీన్ని కూడా, పెద్ద గుంట చమ్కీ. దీంట్లో ఏంటంటే ఒక బ్లూ కలర్ తీసుకుని ఒకటి ఇది తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి అనేది తీసుకుని ఇలాగే అనేది సూదులోకి ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి సెంటర్లో అనేది కాటన్ దారంతో అనేది ఒక కుట్టు అనేది వేసి కరెక్ట్గా అనేది ఇక్కడ ఒక స్టిచ్ అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇలా లాగి ఇలా అనేది పక్కన నుంచి అనేది ఒక కుట్టు అనేది ఇలా లాగి కరెక్ట్గా అనేది దాని మెడలోకి అనేది వేసేయాలి. లేకపోతే దాని పక్కన అనేది ఒక కుట్టు అనేది ఇంకోటి తీసి ఇలా ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఇక్కడ ఎండ నాట్ వేసేస్తే చూసారా ఎలా సెట్ అయిపోయిందో. మరొకటి అనేది ఆ పక్క అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇంకోటి అనేది ఒక స్టిచ్ అనేది ఇలా లాగి కరెక్ట్గా అక్కడే అనేది ఇంకో కుట్టు వేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇక్కడ అనేది 1-2 కుట్లు వేసి కాటన్ దారంతో అనేది మరొకటి అనేది ఇక్కడే ఒక స్టిచ్ అనేది కరెక్ట్గా లాగి మరొకటి అనేది దాని పక్కన అనేది ఇంకోటి లాగి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. వేసేస్తే చూడండి సెట్ అయిపోయింది. మరొకటి అనేది కూడా 1-2 కుట్లు అనేవి వేసి కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది ఒకటి లాగి కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి, ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసాం కదా, వేసేయంగానే కట్ అయిపోయింది. కరెక్ట్గా ఇక్కడే సేమ్ అనేది ఎండ్ నాట్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఇక్కడ అనేది మరొకటి అనేది ఇలాగే అనేది ఒక కుట్టు అనేది వేసి ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది ఇలా లాగి కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అనేది ఎండ్ నాట్ అనేది దీని లోపల నుంచి అనేది వేసేయాలి. సేమ్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇలాగే అనేది ఒక స్టిచ్ అనేది లాగి ఇక్కడ మరో కుట్టు అనేది ఇలా లాగిన తర్వాత ఎండ్ నాట్ అనేది ఇలా వేసేయాలి. చూసారు కదా, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చమ్కీ ఒక పూస ఒక బీడ్స్ అనేవి వచ్చాయి కదా, ఇలాగే అనేది మీరు కంప్లీట్గా అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా చూడండి ఒకటి ఇక్కడ చూడండి స్టార్టింగ్ అనేది ఒక కుట్టు అనేది వేసాను. తర్వాత అనేది ఒక చమ్కీ మీద ఒక కర్దానా అనేది వదిలాను. తర్వాత అనేది ఒక కుట్టు అనేది వేసాను. తర్వాత రెండో కుట్టు అనేది వేసాను. లోపలికి అనేది ఇలా ఎండ్ నాట్ అనేది వేసేసాను అనమాట. మరొక చూడండి 1-2 కుట్లు అనేవి పైకి వెళ్ళిన తర్వాత ఇలా 2 కుట్లు వేసి మరొకటి అనేది ఇలాగే కరెక్ట్గా అనేది ఇలా వేసి ఒక కుట్టు అనేది ఇలా వేసేసి మరొక స్టిచ్ అనేది ఇలా వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. 1-2 కుట్లు అనేది వేసి కరెక్ట్గా ఇలాగే అనేది ఇలా వేసి కరెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసి తర్వాత అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే అనేది చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా పైకి అనేది వెళ్ళిపోయి ఇలాగే వేలుతో అనేది వదిలేసి ఇలా వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. చూసారు కదా ఎలా పడిపోయిందో. మరొకటి అనేది ఇక్కడ నుంచి మొదలయ్యి కరెక్ట్గా అనేది ఇలా అనేది ఒక కుట్టు అనేది వేసి రెండో కుట్టు అనేది ఇక్కడ వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది ఈ చివర్లో అనేది వేసేయాలి. ఇలాగే అనేది 2 కుట్లు వేయడం, ఇలా అనేది వేలుతో అనేది వదలడం, మరొకటి అనేది ఒక స్టిచ్ అనేది వేయడం, తర్వాత స్టిచ్ కూడా వేయడం, ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయడం. చూసారు కదా, ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ కూడా ఇవి మార్చుకుని కుట్టవచ్చు. ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది మీరు నెట్ అనేది బ్యాక్ కానీ హ్యాండ్కి కానీ వేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది. ఈ వీడియో ఎంతగానో మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి.
కంపల్సరీగా మీరు ఈ మగ్గం వర్క్ సూదుల వల్ల మా దగ్గర దొరికే మగ్గం వర్క్ హై క్వాలిటీ సూదుల వల్ల ఈ వర్క్ అనేది మీకు చేయడం అనేది సాధ్యమైపోతుంది, నేర్చుకోవడం కూడా ఈజీగా వస్తుంది. మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి ఇప్పుడు వచ్చే వీడియో అనేది. ఇక్కడ చూడండి, నా వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూసారా, నెట్ అనేది అలా అనేది అటాచ్ అయిపోతుంది. స్టాండర్డ్ నెట్ అనమాట, ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ అవుతుంది వీడియోలో కలుద్దాం. ఇది ఈజీగా మీరు స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్లుగా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.